కేవలం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నిన్న మా శ్రీ తుమ్కుంట నర్సారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఒక బ్యానర్ కట్టుకొని వచ్చి మేము కేక్ కట్ చేస్తున్న సందర్భంలో మాకు అక్కడ టేబుల్ దొరకలేదు. టేబుల్ దొరకకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యదర్శి పర్మిషన్ తీసుకొని మేము టేబుల్ బయటకు తీసుకొస్తుంటే ఇక్కడ ఎవరైతే గెలిచారో సర్పంచ్ అనే క్యాండిడేట్ గెలిచిందో వాళ్ళ భర్త ప్రోద్బలంతో సర్పంచ్ కాదు, సర్పంచ్ గెలిచిన భర్త, వార్డు మెంబర్లు గెలిచిన భర్తలు వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేకుండా మేము అక్రమంగా దాడి చేసి మమ్మల్ని చాలా గాయపరిచినారు. ఈ పోలీసు వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేయని చెప్తున్నాం. సిపి గారు కూడా లగడారము రెడ్ లైట్ లేయర్ లెక్క పెడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా దీని మీద ఏ కేసు ఎస్సీ ఎస్టీ కేసులు ఎంతమంది మీద పెట్టినావు, ఎంతమంది కాంప్రమైజ్ అయితే ఎన్ని డబ్బులు తీసుకున్నావు, వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టినావు. 31వ తారీఖు నాడు రాత్రి 8:30 సిపి ఆఫీసులో లగడారంలో అల్లకల్లోలం సృష్టిస్తే మేము సిపి ఆఫీసుకు పోయిన కంప్లైంట్ ఇచ్చిన రిసిప్ట్ కూడా మా దగ్గర ఉన్నది. 3 రోజులు గడవక ముందుకే లగడారం ప్రజలను తప్పుదోవ పట్టించి లగడారం ప్రజలను పక్కదారి పట్టించి కాంగ్రెస్ వాళ్ళ మీద అడ్డదారిగా దాడి చేయడం ఇది నీకు సమనాశమా అడుగుతున్నా. నిన్ను ప్రశ్నించినందుకు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతావా? ఎంతమంది మీద పెట్టినావు? ఏ పోలీస్ స్టేషన్ సంబంధించిన గజ్వేల్ పోలీస్ స్టేషన్కి పోయినా, తూప్రాన్ పోలీస్ స్టేషన్కి పోయినా, తొగుటకు పోయినా, సిద్దిపేటకు పోయినా నీ పేరే వెళ్తుంది. నువ్వు అక్రమంగా కబ్జాలు పెట్టుకుంటూ ప్రజలను భయపంతులకు చేస్తూ నీ ఆగడాలు సాగవు. ఇప్పటికి కూడా మేము ఏమంటున్నామంటే ఇప్పటి కూడా మానవత్వంతో అందరం కలిసి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకుందాం. టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. నువ్వు ఏమనుకుంటున్నావో హరీష్ రావు ప్రోత్బలంతో నువ్వు ముంగటి పోతున్నావు. హరీష్ రావుకి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సర్వనాశనం అవుతుంది. ఈ గజ్వేల్ కాంచి పూర్తిగా చెడిపోతుంది. ఈ వ్యక్తిని వెంటనే మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటే గజ్వేల్ మీ పార్టీకి 4 ఓట్లు పడతాయి తప్ప ఈ క్యాండిడేట్తో ఎప్పుడు చేసినా ఏ వ్యక్తి కూడా సరిగ్గా చేస్తలేడు. మరి ఆయన చిల్లరగా ఆయన స్టేట్ లీడర్ అంటుండు. ఒక క్యాండిడేట్ తానం చేస్తున్న పోర్టులు కూడా గ్రూపులలో పెడుతుండు, కాన్సెంట్ లెవెల్లో గ్రూపులో పెడుతుండు. ఇంత చిల్లర రాజకీయానికి ఎందుకు జారిపోయినావు? నీ ఆగడాలు ప్రతి పోలీస్ స్టేషన్లో క్రైమ్ బ్రాంచ్ నుంచి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి అయినా అక్రమంగా 10 కేసులు నీ మీద పెట్టుకొని మామూలు బంధనం చేస్తున్నాం. అంటే మా తెరువు వస్తే మేము ఉక్కము, మేము కూడా మీకు సహకరిస్తాం, గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసుకుందాం, అన్నదమ్ములతో కలిసిపోతాం అన్న తప్పుకు అక్రమంగా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మీడియా చాతికే చెప్తున్నాం. మీ మీడియా కూడా ఏమంటున్నామంటే ప్రతి ఆధారాలతో కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది శూన్యంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసి ఆ క్యాండిడేట్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునే వరకు మేము ఇలాంటి ప్రెస్ మీట్లు పెడతాం, కొట్లాడతాం, మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని మేము కోరుతా ఉన్నాం.